హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ స్మాల్ క్యాప్ ఏఐ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ అంటే ఏంటి? ఏఐ స్టాక్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్స్ లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ అండి. ఈ కంపెనీస్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తాయి. వీటిలో మెయిన్ గా మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్, హెల్త్ కేర్ ఏఐ అండ్ ఫిన్టెక్ ఏఐ లాంటి స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ లో కూడా స్పెషలైజేషన్ కూడా ఉంటుందన్నమాట. ఏఐ స్టాక్స్ ఫ్యూచర్ ఏంటి? ఏఐ స్టాక్స్ ఫ్యూచర్ అనేది బ్రైట్ గా కనిపిస్తుందండి. ఏఐ అనేది మన జీవితంలో వేరియస్ ఆస్పెక్ట్స్ లో యూజ్ చేస్తూనే ఉన్నాం అండ్ ఇది ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఏఐ సొల్యూషన్స్ కి డిమాండ్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరిగే అవకాశం ఉంది. సో ఈ స్పేస్ లో ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుందండి. ఏ స్టాక్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఎక్స్పోజర్ చేయాలని అనుకుంటున్నారో, లైక్ ఏఐ రివల్యూషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ కావాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హై రిస్క్ చేసి హై రివార్డ్స్ ఆపర్చునిటీస్ కావాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో పొటెన్షియల్ రివార్డ్స్ అనేవి హైగా ఉంటాయి. అలాగే ఎస్టాబ్లిష్డ్ సెక్టర్ తో కంపేర్ చేస్తే హైయర్ డిగ్రీ ఆఫ్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఏఐ మార్కెట్ అనేది ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్ హై గ్రోత్ పొటెన్షియల్ ఆఫర్ చేస్తుందండి. అండ్ ఏఐ ఫ్యూచర్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఏఐ స్టాక్స్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండి అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లైక్ డేటా ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించిన పాలసీస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అలాగే స్కిల్డ్ ఏఐ ప్రొఫెషనల్స్ ఏఐ కంపెనీస్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ పొటెన్షియల్స్ ని ఇంపాక్ట్ చేస్తాయండి. అండ్ ఫైనలీ ఏఐ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, కంపెనీ ఆపరేట్ చేస్తున్న స్పెసిఫిక్ ఏరియాని అండర్స్టాండ్ చేసుకుని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలండి. అండ్ మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్ హారిజన్, ఏఐ స్టాక్స్ అనేది షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కన్సిడర్ చేయడం మంచిదండి. సో టాప్ స్మాల్ క్యాప్ ఏఐ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే సాక్స్ ఆఫ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ యుఎస్ఏ అండ్ యూకే కి చెందిన మిడ్ టైర్ కంపెనీస్ కి ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసి బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి సాక్సాఫ్ట్ ఐఎన్సి యుఎస్ఏ, సాక్సాఫ్ట్ పిటిఈ లిమిటెడ్ సింగపూర్, సాక్సాఫ్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ యూకే, 360 లాజికా టెస్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా, డ్రీమ్ ఆర్బిట్ సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా అనే 5 సబ్సిడరీస్ ఉన్నాయండి. కంపెనీ హెడ్ క్వార్టర్స్ అనేది చెన్నైలో ఉందన్నమాట. అక్రాస్ ఇండియా, యూరప్, ఆసియా అండ్ యుఎస్ఏ లో 16 ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. కంపెనీ యూజర్ ఇండస్ట్రీస్ లో ఫిన్టెక్ కంపెనీస్, యూటిలిటీస్ అండ్ టెలికమ్యూనికేషన్స్, పబ్లిక్ సెక్టర్, రిటైల్ అండ్ హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఉన్నాయండి. ఈ కంపెనీకి 72% రెవెన్యూ అనేది యుఎస్ అండ్ యూరప్ కంట్రీస్ నుండే వస్తుందన్నమాట. ఈ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్, క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్, మొబిలిటీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అలాంగ్ విత్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2857 crores ఉందండి. స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 28.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.7%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹9.25 ఉంది. మీరు కనుక ఇండస్ట్రీ పీఈ చూస్తే 36 ఉంటే స్టాక్ పీఈ 29.2 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ కంపెనీకి డెట్ అనేది 12.1 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా గ్రాడ్యువల్లీ గ్రోత్ ఉందండి కంపెనీ సేల్స్ లో. మార్చ్ 2023 లో కంపెనీ 666 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 82 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.64% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.93% నుండి 4% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.37% నుండి 24.35% కి తగ్గడం జరిగింది. అండ్ అదర్స్ 5.01% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹274 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 29% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. 2011 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఇంజనీరింగ్ వంటి టెక్నాలజీస్ ని ఆఫర్ చేస్తుందండి. యూజర్ ఇండస్ట్రీస్ లో ఆటోమోటివ్, బ్యాంకింగ్, కన్జ్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్, ఈ కామర్స్, ఎడ్యుకేషన్, పబ్లిషింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ అండ్ ట్రావెల్, హాస్పిటాలిటీ ఉన్నాయండి. యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్, సింగపూర్, మలేషియా, దుబాయ్ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. కంపెనీకి ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్, డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ అండ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ అనే 3 బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,259 crores ఉందండి. ROCE 27.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.9% ఉంది. ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹16.20 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 539 crores ఉంది. అండ్ కంపెనీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్ ప్రైస్ అనేది 7.17% ఉంది. ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ఈ కంపెనీ సేల్స్ కూడా లాస్ట్ 5 years నుంచి గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 1,333 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 216 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.24% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.69%, డిఐ షేర్ హోల్డింగ్ 2.57%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.58% అండ్ అదర్స్ 1.92% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹801 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ERP అండ్ అదర్ ఐటీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. 1800 ఎంప్లాయీస్ తో అక్రాస్ US, యూరప్, ఇండియా, ఆసియా, పసిఫిక్ రీజియన్స్ లో ఆపరేట్ చేస్తుంది. ఆడియో IO, KL గేమ్, ఆప్టిమా, థ్రైవ్, కెల్టన్ ఫోర్ కామర్స్ అనే 5 కీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి ఈ కంపెనీకి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఫిన్టెక్, BGSI, గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, కెమికల్స్, రిటైల్స్, ఈ-కామర్స్, డిస్ట్రిబ్యూషన్, ట్రావెల్, లాజిస్టిక్, హాస్పిటల్ సెక్టర్స్ ఉన్నాయన్నమాట. డిసెంబర్ 2024 కి కంపెనీకి 800 crore ఆర్డర్ బుక్ ఉంది. ఈ కంపెనీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడాప్ట్ చేసుకుంటుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 955 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.5%, ఫేస్ వాల్యూ ₹5. ఎర్నింగ్ పర్ షేర్ అనేది -14 ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 36 ఉంటే స్టాక్ PE 21.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 152 crores ఉంది. అండ్ ప్రమోటర్ ప్రైస్ కూడా 16.7% ఉందండి. ఇది కూడా నెగిటివ్ పాయింట్ ఈ కంపెనీలో. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.94% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47.27% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹97.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సుబెక్స్ లిమిటెడ్ అండి. ఇది టెలికాం AI కంపెనీ అనమాట. 1992 లో స్టార్ట్ అయింది. ప్రైవసీ, సెక్యూరిటీ, రిస్క్ మిటిగేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో బిజినెస్ అస్యూరెన్స్, నెట్వర్క్ అనలిటిక్స్, ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఐడెంటిటీ అనలిటిక్స్, ప్యాటర్న్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్, IoT సెక్యూరిటీ, AI సర్వీసెస్ ఉన్నాయన్నమాట. 200+ కస్టమర్స్ ఉన్నారండి. ఇందులో మేజర్ క్లయింట్స్ ఎయిర్టెల్, ఆప్టస్, వడాఫోన్, జియో, DST, కోల్ట్, UNE, నెక్స్టెల్ ఉన్నాయండి. మార్చ్ 2024 లో సుబెక్స్ 5 years కి హైపర్సిన్ AI ML సర్వీసెస్ మీద రెవెన్యూ అష్యూరెన్స్ అలాగే ఫ్రాడ్ మేనేజ్మెంట్ కోసం సౌతర్న్ ఏషియాలోని లీడింగ్ టెలికాం ఆపరేటర్ తో కాంట్రాక్ట్ కూడా చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,664 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ గా ఉన్నాయి. ఫేస్ వాల్యూ ₹5 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 32.2 crores మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹29.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కేసాల్స్ ఇండియా అండి. 2014 లో ఇన్కార్పొరేట్ అయింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ అండ్ ప్రొవైడింగ్ IT సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సేల్స్ ఫోర్స్, మెషిన్ లెర్నింగ్, జావా స్క్రిప్ట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ లాంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఆన్ పాయింట్ గ్రూప్, షేర్ మిస్టర్, నైట్ బ్రాడ్బ్యాండ్, ఎకోజినియో, తర్వాత కౌంట్ అబౌట్, హార్డీ న్యూట్రిషన్స్ ఉన్నాయండి. కంపెనీ కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే డేటా సైన్స్, బిగ్ డేటా, AI అండ్ ML. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,396 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 197%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 147%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹28.90 ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 ఉందండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుండి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 క్వార్టర్ లో కంపెనీ 108 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 43% ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43% కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 34 crores పోస్ట్ చేయడం జరిగింది.
అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 58.94% ఉంది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.87% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.11% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1169 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 మంత్స్ లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ టాప్ స్మాల్ క్యాప్ ఏఐ స్టాక్స్. స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి వాలటిలిటీ అండ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఇన్వెస్ట్ చేసే ముందు డీప్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.